ఎగ్జాస్ట్ అది. అరే నువ్వు నాతో రారా బ్రో. నింజా 300, నింజా 1000, నింజా 650. అరే ఏంటి ఇయ్యారా? సో బాయ్స్ ఇప్పుడు మనం నడిపేది KLX. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. August 15 ఇవాళ ఎర్లీ మార్నింగ్ రైడ్కి పోతున్నా. టైం ఎంతైతే 5:46 అవుతుంది. 6 o'clock రైడ్ స్టార్ట్. కవాసాకి హైదరాబాద్ లొకేషన్ నుంచి. రైడ్ అంటే ఈ బండి మీద పోవట్లేదు నేను. షోరూమ్కి వెళ్ళి షోరూంలో వర్సెస్ ఉంది. 300 వర్సెస్ అయినా నింజా 300 అయినా రెండిట్లో ఏదో ఒక బండి రైడ్ చేసేకు నేను. ఇంకా మనతో పాటు ఇంకా చాలా మంది జాయిన్ అయిపోతున్నారు. ఇంకా చాలా బండ్లు వస్తున్నాయి. లెట్స్ ఎంతమంది వస్తాయో ఎన్ని బండ్లు వస్తాయో చూద్దాం. దానిలోనా? అరే ఏంటి ఇయ్యారా? అచ్చా దిగా చలో చలో. సో బాయ్స్ ఇప్పుడు మనం నడిపేది KLX. LV ఎగ్జాస్ట్ అది. అరే నువ్వు నాతో రారా బ్రో. నువ్వు 300 ఏబుల్కని వెళ్ళు. నువ్వు 300తో ఇది నాతో వస్తాడు. అన్న క్రేజీ ఉన్నా అన్న. గ్లౌజ్ మంచిగా ఉంది. అవుతుందన్న అన్న 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 ఈ నాతో తీసుకుపోతారా? స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. వైజర్ పని చేస్తే సౌండ్ వస్తా రాదు. $900 క్రేజీ. నింజా 300, నింజా 1000, నింజా 650, నింజా 500, 300 అగైన్ 900 and 300. చలో మనం కూడా స్టార్ట్ అయినా. దానికి ఫుల్ సిస్టమ్ కా ఢీ కాట. మొత్తం ఫుల్ యాక్సరీస్ యూజ్ చేసుకున్నాను. మొత్తం టూరింగ్ రెడీ చేసుకున్నాను. వెనకాల 360 ఉంది. హెల్మెట్ పైన వెనకాల అంటేనే అయింది. హెల్మెట్ పైన 360 కెమెరా పెట్టింది. 360 మనం కూడా ఉన్నాం KLX.
చెక్ చేయాలి. ఎయిర్ బ్రేకర్ కూడా తక్కువ ఉంది టైర్లలో. ఎయిర్ బ్రేకర్ చెక్ చేయించిన తర్వాత ఎయిర్ పెట్టించిన తర్వాత ఇంటికి చూడాలి. రిటర్న్ అయినా చెక్ చేయాలి. సరే నేను కాన్ఫిడెంట్ ఏదేమో 110 వెళ్తుందేమో 105 110 మ్యాక్సిమం అంత డిఫరెంట్గా పోదు. బండితో నేనే వెనకాలిపోతా అనుకున్నా కానీ మిడిల్ ఉన్నా. నేను ఫస్ట్ అయితే మిడిల్ ఉన్నా. ఈ రూట్లో నేను సెకండ్ టైం రావడం ఇది. అంతకుముందు ఒకసారి నేను పిక్చర్లో పోయినండి ఈ రూట్లో. అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఇది రైడ్. పిక్చర్లో పోయింది నా బండి మీద, గ్లామర్ మీద. This is ride of 15 August on KLX. Stock across stock of the Vandi. Again 300. చెప్తాను నేనే ముందు ఎంతసేపు, అందుకే స్లో అయిపోయినా. 100 వచ్చిందని 60 వచ్చినా నేను. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెనకాల వెళ్ళిపోదాం మనం. ఏ బ్రో So yeah, this is our lineup. న్యూ షేప్ G900. చాలామంది రైడర్స్ వచ్చింది ఇవాళ. ఐ డోంట్ నో ఇదే స్టాప్ పాయింటా ఇంకా ముందుకు వెళ్ళాలా, ఐ డోంట్ నో. ఇదేదో టోల్ గేట్, జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఎందుకన్నా కంఫర్టబుల్ లేదా రైడ్? निकाल देना, निकालो निकालो.
ऐसा खींचो ఈమెకి ఎక్కలేదు దిగలేదు ఈమెకి ఏబిలిస్ హియర్ గోయింగ్ ఆన్ రైడ్ అన్ని ఇక్కడ ఆడుకొని వచ్చి వీడియో అయితే కాదు కెమెరా వీడియో థ్యాంక్స్ అన్న నాదే అన్న కెమెరా సో యా ఇక్కడైతే జడ్చర్ల టోల్గేట్కి అయితే వచ్చినాము ఇప్పుడు ఇక్కడ ఆగిల్ అందరూ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటా మేబీ ఏమైంది బ్రో నన్ను ఫోటో తీస్తాను బ్రో 900తో అయినా ఒక గ్రూప్ ఫోటో ఉంది కదా వద్దులే సరిపోతుంది ఇప్పుడు ఎటు మళ్ళీ రిటర్నా అరే డ్రిఫ్టినేషన్ ఇంకా పోలే మనం పేజీ లౌడ్ ఉంది బండి దాని ఉన్న పెట్రోల్ మొత్తం ఆల్రెడీ దానిలో మొత్తం పెట్రోల్ అయిపోయింది అలా బ్లింక్ అవుతుంది బండి మరి మళ్ళీ పెట్రోల్ కొట్టి వెళ్దా అన్న ఏందండి ఇది క్యా బోలో అల్లు అరే మెల్లగాని రా ఇప్పుడు మెల్లగాని మనిషి కింద పడి రాకుండేది రా అన్న ఇది అది టైట్ ఉంది అన్న హెల్మెటే టైట్ ఉంది అసలు యాక్చువల్లీ అల్లు ఆరా ఓకే మనతో ఇంకోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం బండి పార్క్ చేయాలి ఏబుల్ లేదని చెప్పి చూస్తున్నా ఏబుల్ కోసం వెరీ ఏబుల్ హెల్మెట్ లోపలికి కదా అవునా చాలా ముందుకు వెళ్ళిపోయారంట కదా మన ఏబుల్ లేదన్న ఏబుల్ ఫోన్ చేస్తే ఇది ఏమైంది పర్సన్ అయిపోయాడు ఎవరు బస్సు యాక్సిడెంట్ అయింది దగ్గర ఉండే ఆ గ్యాప్ ఇంత ఉంటుంది చూడు అదే ఉంది పిక్చర్ ప్యాక్ అయిపోయింది అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతాను మళ్ళీ రిటర్న్ మేము వాన పడేటట్టు ఉన్నది క్లైమేట్ మొత్తం మబ్బు ఉన్నది మొత్తం చప్రిగాలు ఉన్నది ఇక్కడ చప్రిలు వర్ర కొడుతున్నారు ఆ చప్రిలో ఇంకా పెద్ద చప్రి ఇగో వాళ్ళ చప్రి వాళ్ళ గ్యాంగ్ మ్యాటర్ ఏంటంటే ఇంకోటి నింజా 300 మాది ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ నింజా 300 ఖరాబ్ అయిపోయింది వ్యాన్లో తీసుకున్నాము 300 చార్జింగ్ ఇప్పుడు చార్జింగ్ ఆడితే చార్జింగ్
నువ్వు మంచిగా వస్తానవా? మంచిగా ఎంత తిరుగుతారా మీరు? టైం పాస్ అయితే లేదా? గణేష్ చంద మావాడు ఇచ్చినగా ఇందాక నీకు మీద బుక్ ఎందుకు చేతిలో పెట్టినా మరి? బుక్ ఎందుకు ఇచ్చిన? పెన్ను వాళ్ళన్నా ఇచ్చిన అంతే. ఎటు నేను వెళ్ళేవాళ్ళు ఇవ్వమన్నారు. ఎటు పోతాను నువ్వు ఎటు పోతాను లోపలికి? అన్న నువ్వు ఇవ్వచ్చు అన్న. ఏమి ఇవ్వాలి తమ్ముడు? గణేష్ చంద ఇస్తా కొంచెం ఇప్పుడే వచ్చిన. ఇవన్నీ లోపల పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కథ. ఒక అర్ధ గంట అయినాక రాపో. హాఫ్ అన్ అవర్ వరకు నేను వెళ్ళిపోతాను నేను నుంచి. ఏ బ్రో వెయిట్ కమింగ్.